హలో, వచ్చిందమ్మా వాసంతి. ఇటు స్వాగతం. ఇవాళ తేలిగ్గా ఏదన్నా సింపుల్గా కూర చేయాలనుకున్నాను, చేస్తాను. రైట్, పోసేస్తాను. ఇవాళ తెల్లవాయిలు, టమాటాలు, మామిడికాయ ముక్కలేసి తీగూర చేస్తాను. వెరైటీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అందుకని అప్పుడప్పుడు ఎవరైనా తినొచ్చు, బాలింతలు పెట్టచ్చు, కడుపుతో ఉన్నోళ్ళు తినొచ్చు, జ్వరం వచ్చిన వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. అందుకని చెప్పేసి చేస్తాను. టమాటాలు ఉడకబెట్టేసాను, అంతంత కాయలు 3, మామిడికాయ ముక్కలు కోసేసాను, ఎర్రగడ్డలు కూడా అంతంత 3 కోసి పెట్టేసాను. అది మందల. ఇప్పుడు వేసేస్తాను. కొద్దిగా చిటికెడు జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలు వేసాను. అవి వేగాక వేస్తాం కరివేపాకు వేస్తాము. కరివేపాకు వేసేసాం. ఎర్రగడ్డ వేసేసాను. అది బాగా ఎర్రగా వాడితే పోయి వేసేయబోతున్నాను. టమాటాలు ఉడకబెట్టే వేస్తాను కాబట్టి ఉడకబెట్టి వేసేసాను. వాటి నలిపేసి వేడిగా ఉంది, చెత్త కలపలేకపోతే మెత్తగా నీళ్ళు, అందుకని అలా వేసేసాను వేడి మీద. నీళ్ళు వాటర్ పోసేసాను, టమాటాలు ఉడకబెట్టే నీళ్ళనే పోసేసాను. నీళ్ళు పోసేసాను. మిరప్పొడి కొద్దిగా ఎక్కువ కారం, చిన్న స్పూన్తో 1 అర స్పూన్ కూడా తక్కువే వేసేసాను. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, చాలాపోతే మళ్ళీ చూసుకోవచ్చు. మామిడికాయ కాబట్టి వేసింది 1 స్పూన్ వేయచ్చు. ఇంట్లో మామిడికాయ వేస్తాం కదా, అందుకని 1 స్పూన్ వేసేసాను, సరిపోతుంది. నీళ్ళు తెల్లతున్నాయి. తెల్లబాయి ముక్కలు, తెల్లబాయి వలిసినాయి అనమాట, మామిడికాయ ముక్కలు వేసేసాను. ఈ కూర వండాక వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే అదుర్సు. కానీ నేను మాత్రం సామలే వండాలి, సామలే తినాలి. ఎప్పుడన్నా పట్టుకు చూపించేస్తుంటా అన్నం వండి. బయట పొయ్యి పెట్టుకోనండి, బయట పొయ్యి పెట్టేస్తాం, పెట్టేసి బయట చేసేటప్పుడు అప్పుడు చేస్తాం. అది మసాలా సూపర్ పచ్చగా ఉంది. తెల్లబాయిలు, మామిడికాయ, టమాటా, తీగూర. ఇది ఆరోగ్యానికి మంచిది. జ్వరం వచ్చిన వాళ్ళకి పత్యం పెట్టాలన్నా, బాలింతలకు పత్యం పెట్టాలన్నా హ్యాపీగా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. మామిడికాయ తిని చూపిస్తాం. టేస్ట్ చేయాలి కదా వండాక. ఇది మీ ఆంటీకి మటుకు నచ్చిందంటే మటుకు 4 ముద్దలు తినేదాకా వదిలిపెట్ట. అది ఇద్దా అందుకని బాగా తిని బాగా చెప్పద్ది. అందుకని మీ అంకులు చెప్పాలి నేను తిన్న దాని గురించి. చాలా బాగుంది.
పర్ఫెక్ట్గా ఉంది. టమాటాలు ఎర్రగడ్డలు వేసినందుకు తీపుగా, మామిడికాయ వేసినందుకు పుల్లపుల్లంగా, కారం వేసినందుకు ఒక రెండింటిగా కారంగా చాలా బాగుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. సరేనా? ప్రతి ఒక్కరూ తినవలసింది ఇది. అందుకని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సాంబార్లో వేసుకొని తినొచ్చు, అన్నంలో తినొచ్చు, మజ్జిగన్నంలో తినొచ్చు, అన్నింటిలో నంచుకోవచ్చు, ఇడ్లీలో పెట్టచ్చు. జనానికి మరీ ఎత్తింది కావాలని కూడా తినొచ్చు అంటారు. కావాలని తెలియదు కానీ బాగాలేదు మటుకు టిఫిన్లలో పెట్టచ్చు, పొద్దున సాయంకాలం అన్నంలో పెట్టచ్చు. అన్నిటికీ మంచిది. రసాన్నంలోకి నంచుకోను కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి హెల్త్కి ఎంతో మంచిదే. ప్రతి ఒక్కరూ తినొచ్చు. తెల్లబాయలు, మామిడికాయ, టమాటా తీగూర. మా ఈ తెల్లబాయల కూర మటుకు మీకు నచ్చితే హ్యాపీగా మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి. చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే వదలడం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అందుకని మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఉంటాను. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.